నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ గమనిస్తే ప్రీవియస్ క్లాస్ గుర్తొచ్చింది. నిన్న మనం యూట్యూబ్లో ఇచ్చాం కదా, ఈరోజు మార్నింగ్ ఇచ్చే క్లాసు. అసలు చాలా 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 ఫోన్లు వచ్చాయి, చాలా ఫోన్లు వచ్చాయి. సార్ మేము ఇప్పుడు దాకా విన్నదానికి ఇప్పుడు సీగురులో వినడానికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. అంటే కొంతమందికి ఒక రకమైన భయం కూడా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు దాకా మేము విన్నవి కరెక్ట్ క్లాసులైనా కాదా సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లేమి ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు మార్కెట్లో మిస్గైడ్ అవుతున్నారు. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మిస్గైడ్ అవుతున్నారు. ఎకానమీ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అది ఇండియన్ ఎకానమీ అయినా సరే, తెలంగాణ ఎకానమీ అయినా సరే, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏరియాస్ అయినా సరే ఏం చేస్తున్నారు సార్ అంటే, జాతీయ ఆదాయం ఒకటి, రెండవది పేదరికం ఒకటి, మూడవది ద్రవ్యోల్బణం ఒకటి, నాలుగవది ప్రణాళికలు నీతి ఆయోగ్ ఒకటి, ఇది చెప్పేసేసి ఇదే ఎకానమీ నమ్మిస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. అంటే ప్యూర్ ఎకానమీ ఏరియా ఉంటుంది. ప్యూర్ అంటే పూర్తిగా ఎకానమీకి సంబంధించినటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి. రెండు జియోగ్రఫీ రిలేటెడ్ ఎకానమీ ఉంటుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఎకానమీ ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది రిసోర్సెస్ బేస్ అంటాం. అంటే మనకి తెలంగాణలో ఉన్న రిసోర్సెస్ బేస్ చేసుకొని మనం తెచ్చుకోవాల్సిన ఒక అవగాహన. అంటే మనకి రంగాల వారి అధ్యయనం ఉంటుంది కాబట్టి, అది ప్రాథమిక రంగం కావచ్చు, ద్వితీయ రంగం కావచ్చు, తృతీయ రంగం కావచ్చు. రంగాల వారి అధ్యయనంలో మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు బోర్ ఫీల్ అయినా నేను చెప్పాలి, నా బాధ్యత ఇది. ఏంటది? ఇక్కడ మీరు ప్యూర్ ఎకానమీలో భాగంగా ఇక్కడ ఏంటి పాలసీ మేకింగ్ చదువుతారు, వ్యవసాయ విధానాలు చదువుతారు. బట్ ఇక్కడ వ్యవసాయం అంటే ఏందో చదవాలి, ప్లస్ దీనికి సంబంధించినటువంటి అనుబంధము అన్నప్పుడు అడవులు, మృత్తికలు, నీటిపారుదల, ఖనిజ సంపద అంటే గనుల తవ్వకం, ఇట్లాంటి అంశాలు మీరు చదవాల్సిందే. ఓకే, ఇది పాలసీ మేకింగ్. ఇది అగ్రికల్చర్ పాలసీ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది. ఈవెన్ సెకండరీ సెక్టార్కి వెళ్ళినా ఇక్కడ కూడా పాలసీ మేకింగ్ ఉంటుంది. అలానే ఇక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కూడా పాలసీ, అంటే పాలసీ మేకింగ్ వరకు ప్యూర్ ఎకనమీ కాన్సెప్ట్. అంటే వాట్ ఈజ్ వాట్, భారతదేశ విధి విధానాలు ఏంటి, దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని మీద మనం చదువుతాం. అది అభ్యర్థులు చాలా మంది ఆ ఎయిర్ లైన్ గమనించలేకపోతున్నారు. మీరు జాగ్రఫీ చెప్పేస్తున్నారు. మరి జాగ్రఫీ చెప్పకుండా నీకు దాని మీద పట్టేట్టు వస్తుంది. ఇప్పుడు సెకండరీ ఏరియా చెప్పేటప్పుడు ఖచ్చితంగా మేము పరిశ్రమలు, అనుబంధ రంగాలు చెప్పాల్సిందే. ఈ మూడవది అన్నప్పుడు సేవా రంగంలో సేవలు, అనుబంధ రంగాలు మనం చెప్పాల్సిందే. ఓకే, ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది. ఇది మొత్తం మీకు అప్డేటెడ్ డేటా. ఈ అప్డేటెడ్ డేటాని బేస్ చేసుకుంటేనే అదే మనకి సర్వే అంట. ఈ సర్వేని 24 సర్వే ఎవరైతే చదవకుండా ఎగ్జామ్కి పోతారో వాళ్ళకి ఈసారి తప్పదు భారీ మూల్యం. సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ విషయంలో తప్పదు భారీ మూల్యం అంటారు కదా, పొగాకు విషయంలో ఇక్కడ కూడా. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం అడవులు సంబంధించినటువంటి అడవులు అంటే అదే వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడవుల గురించి మనం చదువుతున్న క్రమంలో అభ్యర్థులు గమనించలేదు. నిన్న మనం అడవులు స్టార్ట్ చేసాం. అడవులు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మన తెలంగాణకు సంబంధించి వెళ్తున్నాం. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాం. నిన్న కొంతమందికి ఐఎస్ఎఫ్ఆర్ ఎందుకు చదవాలి సార్, అది ఓల్డ్ డేటా కదా, అది కదా ఇది కదా అంటే, ఇదిగోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసాం. పబ్లికేషన్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయి ఏంటి ఈ వివరాలు మనం చూసి. ఫారెస్ట్ ఎట్ గ్లాన్స్ అని ఉంది, ఇక్కడ చూసారా? ఫారెస్ట్ ఎట్ గ్లాన్స్ ఓపెన్ చేస్తే ఇదిగోండి వాడు చూడండి ఐఎస్ఎఫ్ఆర్స్ డేటాని తీసుకొచ్చి పెట్టాడు. జస్ట్ ఇది ఓపెన్ చేశారనుకోండి, నిన్న మనం అంతగా మొత్తం పెద్ద ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం తెలంగాణ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది. ఇదిగోండి ఇది ఈ తెలంగాణ ఫారెస్ట్ రిపోర్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని చాలు. ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణ మనం చదువుకొని పెట్టుకోవాల్సిందే. 10 జిల్లాల తెలంగాణ ఎందుకు? ఐఎస్ఎఫ్ఆర్ 2021లో ఈ డేటాను మనకు అందుబాటులో పెట్టారు. కావాలి ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇదిగోండి
మనం చదివింది ఇదే కదా మనం చదివింది. చెక్ చేసుకొని చూడండి ఏమైనా మారిందా. మనం చదివింది ఇదే అనుకుంటాను. జిల్లాల సంఖ్య 10, ట్రైబల్ డిస్ట్రిక్ట్ సంఖ్య 3, వీటి గురించి మనం వర్కౌట్ చేసుకుంటూ మనం వచ్చాం. కాబట్టి మనము పూర్తి స్పృహతో సరైన దారిలో మనం పోతూ ఉన్నాము. పక్క వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా లాగేస్తూ ఉంటారు, అది మీరు పట్టించుకోమాకండి. ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఎవరు అనేది ముఖ్యం. ఇక్కడ కంటెంట్ కరెక్ట్గా మీకు సిలబస్ ప్రకారం వెళ్తుందా లేదా మనం చూసుకోవాలి. నా మీద కోపాలు పెంచుకుంటే నష్టం మీకే, మీ మీద కోపం పెంచుకున్న నష్టం మీకే, పక్కన వాడి మీద కోపం పెంచుకున్న నష్టం మీకే. సమయం పోకూడదు. సరే లోపలికి రండి. మనం చదివిన ప్రకారం ఒకసారి మీరు గమనిస్తే మనం VDF, MDF, OF ఇవి చదివాం. అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, అంటే రికార్డింగ్ కాన్వర్పిన్ బేస్ చేసుకొని కూడా మనం చదివాం. నేను క్లాస్ ఒకసారి వినకపోతే వినండి, యూట్యూబ్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. చూస్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణలో ఎక్కువగా అడవి రకమని నేను చదివాం. ఏంటది? ఇదిగో 9.34తో పర్సంటేజ్తో మనకి ఓపెన్ ఫారెస్ట్ ఉందని. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఏమేముంది ఏంటి ఈ వివరాలు మొత్తం మనకి ఈ VDFలు, MDFలు ఇక్కడ మనకు అందుబాటులో తీసుకొచ్చి మనకు పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. ఇది ఎలివేషన్ టైపు. ఎలివేషన్ మనకు అవసరం ఏం లేదు. ఇంకొద్ది లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అడవుల రకాల మీద ఇక్కడ వివరాలు ఇక్కడ చూడండి. దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి, దగ్గర ఒక 13 రకాలు చూపించాడు గ్రాస్ ల్యాండ్స్తో కలిపి. ఓకే, ఇది ఈసారి మనకి కొత్తగా ఇచ్చినటువంటి అది ముఖ్యమైన అంశం. తెలంగాణలో ఫారెస్ట్ ప్రోన్ ఏరియా అంటే ఏంటి? తగలబట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం, అంటే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతంలో యాక్చువల్గా వీళ్ళు ఈ ఫైర్ ప్రోన్ ఏరియాస్ని, ఇదిగోండి ఇది మీకు ఎకనమీలో అడగొచ్చు, జాగ్రత్తగా అడిగినాక నా ఆశ్చర్యం లేదు. ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోను, వెరీ హైలీ మోడరేట్, లెస్ అన్నాడు. మన తెలంగాణ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి సార్ అంటే తెలంగాణలో ఎక్కువ భాగము లెస్ ఫైర్ ప్రోన్ ఏరియాలోనే ఉంది. అంటే అంతగా అగ్ని ఆహుతి అయ్యేటటువంటి ప్రాంతం అయితే కాదు. మీరు చూసుకోవచ్చు 48.22%. ఆ తర్వాత తెలంగాణలో ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే 18.48%తో హైలీ ఫైర్ ప్రోన్ ఏరియా ఉంది. కాబట్టి అంతగా అగ్ని ప్రమాదాల గురించి, అడవుల కార్చిచ్చు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే గుర్తుపెట్టుకోండి, రిగార్డింగ్ ISFR 2021 తెలంగాణ హ్యావింగ్ హై అమౌంట్ ఆఫ్ లెస్ ఫైర్ ప్రోన్ ఏరియా నియర్ బై 48.22%. ఇది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి వాడు ఇచ్చినటువంటిది ఇది. ఖచ్చితంగా ట్రీ కవర్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇది పోయినసారి నేను ఎక్కడో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 ఎగ్జామ్స్ దీని గురించి చూశాను. ట్రీ కవర్ మామూలుగా ఫారెస్ట్ కవర్ గురించి నేను చదివాను. దగ్గర 21 పాయింట్ సంథింగ్ మనకు ఉంది. ఇది స్క్రబ్, దాంతోపాటు ఫారెస్ట్ సంబంధించి. కానీ దానితో పాటు ఇక్కడ మీరు గమనిస్తే ట్రీ కవర్, అసలు ట్రీ కవర్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ద ట్రీ కవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఆల్ ట్రీ ప్యాచెస్ ఆఫ్ సైజ్ లెస్ దాన్ 1 hectare. గమనించు, 1 hectare అవుట్ సైడ్ ది రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. నువ్వు అడవి అనేది ఏదైతే అనుకుంటున్నావో అడవి అని, ఆ అడవికి బయట అవుట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియాలో 1 hectare కంటే తక్కువ కాకుండా, గమనించండి, లెస్ దాన్ 1 hectare. ఓకే, 1 hectare తక్కువ అంటే దాదాపు 2.47 ఎకరాల భూభాగంలో ఉన్నటువంటి ఆ చెట్ల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తాం? మనం ట్రీ కవర్ అని పిలుస్తాం. ట్రీ కవర్ ఇంక్లూడ్స్ ట్రీ ఇన్ ఆల్ ఫార్మేషన్ ఇంక్లూడింగ్ స్కాటర్డ్ ట్రీస్, అంటే చిన్న చిన్న పొదలు అవి కూడా మనం తీసుకోవచ్చు. ట్రీ కవర్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ యాజ్ గివెన్ ఫాలోయింగ్ టేబుల్ అనేది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అభ్యర్థులు గమనిస్తే 2 ఇచ్చారు చూసుకోవచ్చు. 2019 ISFRలో ట్రీ కవర్ ఎంత ఉంది అంటే అడవులు కాకుండా అంటే మన పరిసర ప్రాంతాల్లో చెట్లు అనుకోవచ్చు, మన పొలాల్లో చెట్లు అనుకోవచ్చు. ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఆ చివరిలో చెప్తానమ్మా అర్పిత,
జిఎస్డిపి, జిఎస్విఏ, ఇవన్నీ కూడా ముందు వీటి మీద ఒక ఐడియా వస్తేనే ఈరోజు ఇవన్నీ అయిపోతాయి మనకి. అయిపోతే మనం ఎకనామిక్ టాపిక్లోకి వెళ్ళిపోయి కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్స్ అని ఒక టాపిక్ ఉంది మనకి. అక్కడ మీకు జిఎస్డిపి, ఆ జిఎస్విఏ అవి చదవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పాను అనుకోండి, మళ్ళీ నేను డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది మీకు. ముందు ఇదంతా ఈ ఫ్లో అయిపోయినాయి. చూడండి ఇక్కడ 2019 ఐఎస్ఎఫ్ఆర్ మనం గమనిస్తే 2514 చదరపు కిలోమీటర్లు ఉంది. 2021 2848 చదరపు కిలోమీటర్లు ఉంది. తేడా ఏంటి అంటే పెరిగింది, గమనించాలి. 334 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమని అర్థం? ట్రీ కవర్ను పోలిస్తే ట్రీ కవర్ పోలిస్తే 2019 నుంచి 19 ఐఎస్ఎఫ్ఆర్ నుంచి 2021 ఐఎస్ఎఫ్ఆర్కు పెరుగుదల కనిపించింది. పెరుగుదల ఎంత అని అడుగుతాడు. ఎంత అనేది మనకి ఇంపార్టెంట్. ఎన్ని చదరపు కిలోమీటర్లు పెరిగిందో చూడండి. 334 334 చదరపు కిలోమీటర్లు పెరిగింది. గమనించాలి. ట్రీ కవర్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనితో పాటు ఇంకొద్దిగా లోపలికి మనం వెళ్తే ఏమ్మా ఇక్కడ చూడండి. ఈ ట్రీ కవర్ను మనం గమనించినప్పుడు ఓకే, మన అడవులలో పెరిగేటటువంటి అతి ముఖ్యమైన మొక్కలు ఏంటి? తెలంగాణ అడవులలో ఎక్కువగా పెంచబడే చెట్టు ఏంటి? అలానే అడవుల బయట ముఖ్యంగా పెరుగుతున్న చెట్టు ఏంటి? ఈ రెండు మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, డయామీటర్ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాప్ 5 ట్రీ స్పీసెస్ ఇన్సైడ్ ఆర్ఎఫ్ఏ. ఆర్ఎఫ్ఏ మీన్స్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. భారతదేశం ఉన్న తెలంగాణ అడవులలో ఎక్కువగా పెరుగుతున్నటువంటి చెట్టు ఏమిటి అని మనం అడిగితే ఇక్కడ చూడొచ్చు. మీరు చూస్తే మీకు ఇదిగోండి దాదాపు ఒక 5 రకాలు మనకు ఉన్నాయి. అందులో టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు మనకు బాగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు, మరీ లోపలికి వెళ్ళాల్సిన అవసరంలా. ఆ టెక్టోనా గ్రాండిస్ ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆ జన్నారము, మేడారము అట్లాంటి ప్రాంతాల అడవుల్లో మనం గమనిస్తే టేకుని మనం గమనించవచ్చు. ఓకే, మన వైపు సాల్ మొక్కలు కనిపించవు, టేకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి డామినెంట్ ట్రీ స్పీసెస్ ఇన్ అవుట్ సైడ్ అంటే అడవులకు బయట మనం తీసుకున్నప్పుడు ఇదిగోండి గమనించండి. 2 ఇచ్చాడు చూడండి. ఇక్కడ గ్రామాలలో ఎటువంటి చెట్లు పెరుగుతున్నాయి, పట్టణాలలో ఎటువంటి చెట్లు పెరుగుతున్నాయి మనకి ఇచ్చాడు. ఇది ఎవరు చెప్పరు, ఇంత లోపలికి ఎవరు వెళ్ళరు. గ్రామాల్లో ఎక్కువగా కనిపించే చెట్టు చూసుకోండి, మ్యాంజిఫెరా ఇండికా, అలానే అజాడిరక్త ఇండికా. మామిడి మరియు వేప తెలంగాణ ప్రాంతంలో అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే ఏంటి? అడవులకు బయట ఉన్న చెట్లు కానీ గమనిస్తే గ్రామాలలో ఎక్కువగా మామిడి చెట్టు గమనించు. ఇక్కడికి రండి, రివర్స్ ఉంటుంది చూడండి. మామిడి చెట్టు ఏమో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, వేప చెట్టు ఏమో ఏంటి పట్టణ ప్రాంతాలు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. లేదు సార్ నాకు మొదటి 3 తీసుకుంటాను, ఈ మధ్య అడుగుతున్నాడు సార్ అంటే మూడవది బ్యూటియా మోనోస్పెర్మా అన్నాడు. అది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యూటియా మోనోస్పెర్మా ఒకసారి చూడండి. ఇక్కడ నాకు శాస్త్రీయంగా వాటి మీద మనకు ఐడియా లేదు కదా, వాళ్ళు అలానే ఇచ్చాడు కదా, ఒకసారి మనం చూద్దాం. బ్యూటియా మోనోస్పెర్మా ఏంటి? తెలుగు మొక్క మనం తీసుకుంటే మోదుగు చెట్టు. ఏంటది? మోదుగు చెట్టు గమనించండి. అంటే ఇప్పుడు మనం టీఓఎఫ్ని గమనించినప్పుడు ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్లో టీఓఎఫ్ అని రాస్తున్నా, ముందు రూరల్ ఏరియా తీసుకుంటున్నా. రూరల్ ఏరియాలో ఎక్కువగా పెరుగుతున్న మొదటి చెట్టు ఏంటి? మామిడి. రెండో చెట్టు ఏంటి? వేప. మూడో చెట్టు ఏంటి? మోదుగ. గమనించాలి. అర్బన్ ఏరియాస్ తీసుకోండి. అర్బన్లో
ఫస్ట్ ఏముంది? వేప ఉంది. రెండవది ఏముంది? మామిడి ఉంది. మూడవది పొంగామి అన్నాడు. అంటే అర్థం ఏంటి? గానుగు చెట్టు. గానుగు చెట్టు ఉంది. చూసుకోండి. ఇవి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. ఏంటి? రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో కనిపించే ప్రముఖ చెట్లు. నెక్స్ట్ ఇంకొద్దిగా లోపలికి వెళ్ళండి. ఇదేనా మనం ఇందా చూస్తుంది? ఇది కదా. ఇంకొద్ది లోపలికి వెళ్ళండి. కార్బన్ స్టాక్ అంటాం. కార్బన్ స్టాక్ ఇది మీకు ఎస్ఎన్టీలో వస్తుంది. ఇక్కడ మీరు చదవాల్సిన అవసరం ఏం లేదు, వదిలేసేసేయండి. ఈ గ్రోయింగ్ స్టాక్ ఇవి కూడా మనకు అవసరం లేదు. కానీ ఇదిగోండి, ఎన్టీఎఫ్పి అంటే కలప కోసం కాకుండా అడవులలో కొన్ని అంశాల మీద మనం ఆధారపడతాం. అవేంటి? నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఒక రకంగా మెడిసినల్ అంటే ఔషధ మొక్కలను మనం తీసుకోవచ్చు. ప్లస్ మనము ప్రమేయం లేకుండా మన అటవీ ప్రాంతాలలో మన వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించే ఇన్వాసివ్ స్పీసెస్ అంటే దండయాత్ర మొక్కలు అంటాం. అంటే ఏంటి? ఏలియన్ స్పీసెస్. మన తెలంగాణలో ఏం కనిపిస్తూ ఉన్నాయని మన తెలంగాణ గ్రూప్ 1 పేపరు ఒకసారి జిఎస్ చూస్తే బుర్ర గిర్రం తిరక్కమానది ఒక్కోడికి. ఎందుకంటే ఇట్లాంటి ఏరియాస్ మీద మనకి ఇచ్చున్నాయి. చూసుకోవాలి, గమనించండి. తెలంగాణలో ఎక్కువగా పెరిగేటటువంటి మొక్క మనం కానీ గమనిస్తే ఇదిగోండి, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ అని మనం తీసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇదిగోండి, దీన్ని మనం సొలానం నిగ్రం అని పిలుస్తారు. తెలుగులో దీన్ని కామంచి మొక్క అంటారు. ఏమని పిలుస్తారు? కామంచి మొక్క. కామంచి మొక్క కొద్దిగా తెలుగులో కరెక్ట్గా రాస్తే కామాక్షి మొక్క అంటారు. నాకు తెలిసి పాత విద్యార్థులు అయితే వినుంటారు, కానీ కొత్త వాళ్ళకి ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. కబంధ కాదమ్మ, కలబంద కాదు, కామంచి. చూపిస్తా. ఎవరైనా చిన్నతనంలో కొండలకు వెళ్ళి కొండల్లో కలేకాయల కోసం, రేగాయల కోసం, జానకాయల కోసం పోతే వాళ్ళకి ఈ చెట్టు కనిపిస్తుంది. ఏది? మనకి పర్పుల్ కలర్లో. ఇదిగోండి, ఈ కలర్లో కాయలు ఉంటాయి. ఈ నిండు కలర్లో కాయలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది పర్పుల్ బాటిల్ కదా, నిండు కలర్లో కాయలు ఉంటాయి. మనకు నేరేడు కాయల్లా కనిపిస్తాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి. గురువింద గింజంత ఉంటాయి, చిన్న చిన్న కాయలు. కామంచి లేదా కామాక్షి మొక్క అని పిలుస్తారు. చెక్ చేద్దాం, మన చేతుల్లోనే ఉంది కదా. సొలానా నిగ్రం. ఇదిగోండి, మీకు ఇక్కడ చూస్తే నేరేడు చెట్లా కనిపిస్తుంది. నేరేడు కాయ అంత ఉండదు, చిన్న కాయ అన్నమాట. కామంచి మొక్క. మా వైపు అయితే ఎక్కువగా వీటిని కలేకాయలు, కొంతమంది జానకాయలు ఇట్లా పెట్టి పిలుస్తూ ఉంటారు. చేతుల్లో పెట్టి పిండితే మనకి పర్పుల్ కలర్లో, నేరేడు కలర్లో మనకి రసం వస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి, వీటిని గమనించవచ్చు. ఇది అంటే ఏంటి? ఎన్టీఎఫ్పి డైరెక్ట్గా అడుగుతాడు. ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారము టిఓఎఫ్, ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్లో కనిపించే ప్రముఖ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ అని అడుగుతాడు. అడిగితే దాని పేరేంటి? కామంచి మొక్క. గుర్తుపెట్టుకోండి, కామంచి లేదా కామాక్షి మొక్క. మీకు అక్కడ శాస్త్రీయంగా ఏమిచ్చాడు? సొలానం నిగ్రం అని ఇచ్చాడు. సొలానం నిగ్రం అని ఇచ్చాడు. అలానే ఈ టిఓఎఫ్ లో కనిపించే ప్రముఖ ఇన్వాజివ్ స్పీస్ అంటే ఒక కలుపు మొక్క లాంటిది అనమాట. అంటే ఒక రకంగా దండయాత్ర మొక్క, ఏలియన్ స్పీస్ అనొచ్చు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇదేంటి సార్ అంటే మ్యాక్సిమము ఇక్కడ మీరు గమనించండి, ఏమిచ్చాడు చూడండి. లాంటానా కామారా. ఏంటది? లాంటానా కామారా. ఒకటి చాలు. దీన్ని తెలుగులో అక్షింతల గడ్డి అంటారు, లేదా తలంబరాల గడ్డి అని పిలుస్తారు. చిన్న చిన్న పూలు అన్నమాట.
లాంటానా కామారా. గమనించండి, లాంటానా కామారా అభ్యర్థులు గమనించాలి. లాంటానా కామారా వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొత్త ఏం చెప్పట్లేదు, ఏదైతే ISFR 2021లో ఉన్నాయో దాన్నే మనం బేస్ చేసుకుని మనం చదువుతూ ఉన్నాం. అయిపోయింది. ఇది మీరు ISFR 2021లో వాడు ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నేరుగా సర్వేకి ఎగిరిపోదాం. సర్వేలో ఏమున్నది అవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. సర్వే, ఈ సర్వే ఒకసారి మనం చూస్తే అడవుల గురించి ఒకసారి చూడండి. ఇక్కడ అడవులు అన్నప్పుడు మనవాడు ఎక్కడ ఇచ్చాడు, 89 పేజ్కి వెళ్ళండి, 89 అంతే. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు అడవుల గురించి, చూడొచ్చు సర్వేలు. అడవుల గురించి మనకి ఇచ్చున్నాడు. జాగ్రత్త చెక్ చేసుకుంటే ఇదిగోండి, నిన్న మనం ఏదైతే చదివామో అది యాజ్టీస్కి ఇక్కడ ఉంది, చూడండి, చెక్ చేసుకోవచ్చు మీరు. నిన్న మీకు ఈ పుస్తకంలో చూపించా కదా, ఏదది, తెలుగు అకాడమీ బుక్. ఎస్టిమేట్ పుస్తకం చూపిస్తాను. ఈ బుక్లో చూపించా కదా, తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో మీకు చూపించున్నా. సేమ్ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా మనకి ఇచ్చాడు ఇక్కడ, యాజ్ టీజ్, ఒక్కడు కూడా పోలేదు. నేను ఏం చేసాను, మనం ఇదిగోండి 29, 39 రకాల వృక్ష జాతులను చదివాం. అంటే 2939 వృక్ష జాతులు అన్నాం. యాజ్ టీజ్ మనకి సర్వేలో ఇచ్చాడు. మిగతా అన్ని ఇంకా పక్షి జాతులు, క్షీరదాలు, సరీసృపాలు, ఇట్లా రకరకాల వీటి అంశాల గురించి మనకి ఇచ్చున్నాడు. చెక్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్టెడ్. నేను మీకు చెప్పాను, తెలంగాణ రాష్ట్రం 29వ ఏర్పడింది కాబట్టి 29 గుర్తుపెట్టుకుంటూ దాని పక్కన 39 రాస్తే ఇది వృక్ష జాతుల సంఖ్య, గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ చదివేటప్పుడు ఈ జాగ్రత్త చూసుకొని మీరు చదవండి. ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదమ్మా, ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మొత్తం మనకి సర్వే, తెలుగు అకాడమీ బుక్స్ వీటిలోనే ఉంది మనకి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇదిగోండి ఈ ఏరియా చూడండి, ఈ టాపిక్ చూడండి. అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ద ఫారెస్ట్ ల్యాండ్స్ కవర్ 26,969 స్క్వేర్ కిలో. ఇది రీసెంట్ డేటా. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూభాగం యొక్క విస్తీర్ణంలో సుమారు అడవులు ఆక్రమిస్తున్న శాతము అంటే ఇటీవలి కాలంలో అన్నప్పుడు వాడు యాజ్ పర్ సర్వే 24% ఇచ్చాడు. గమనించండి, ఎంత ఇచ్చాడు, 24%. ISFR 2021 మనకు 21 పాయింట్ సంథింగ్ ఇచ్చున్నాడు. ఇక్కడ మొత్తం కలుపుకొని అన్ని కలుపుకొని 24% ఇచ్చాడు. ఇది రీసెంట్ డేటానా అంటే మరి వాళ్ళకి దొరికిన అఫిషియల్ డేటా మనకి మనకు దొరకవు, కొన్ని సీక్రెసీగా ఉంటాయి. రేపు మనకి ISFR 2020లో కానీ రావు. వీళ్ళకి ముందే డేటా కావాలి కాబట్టి వీళ్ళకి పంపించేస్తారు. 24%. ఈ 24% నేషనల్ యావరేజ్ కవర్తో పోలిస్తే మనమే ఎక్కువ ఉన్నామని చెప్పి చెప్తున్నారు. గమనించండి, దేశవ్యాప్తంగా 21.34 ఉంటే మన భారతదేశంలో 21.34 ఉంటే మన తెలంగాణలో చెక్ చేయండి. తెలంగాణ మీరు గమనించండి 24% ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ సర్వే, ఇది గుర్తుంచుకోండి. యాజ్ పర్ 2024 TG సర్వే తెలంగాణలో అడవుల శాతం, తెలంగాణలో అడవుల శాతం ఎంత, 24%. దేంతో పోల్చాడు, ఇండియాతో పోల్చాడు. ఇండియా ఎంత ఉంది, 21.34% ఉంది. గమనించండి, 34%. అంటే ఇండియా కంటే మనమే ఎక్కువగా అడవులు కలిగి ఉన్నామని ఇది చెప్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు 33 జిల్లాల ప్రకారం తీసుకున్నాం అనుకోండి, అక్కడ మీకు సర్వేలు ఇవ్వలేదు కానీ 33 జిల్లాల ప్రకారం చెప్పండి, అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటి, తక్కువగా ఉన్న జిల్లా ఏంటి? యాజ్ పర్ 33 డిస్ట్రిక్ట్స్ మనకి విస్తీర్ణం తీసుకుందాం. విస్తీర్ణం చెప్పాలి.
అడవులు ఎక్కువగా ఉన్నది. ఇది 33 జిల్లాలలో. ముప్పై మూడు జిల్లాల్లో అన్నీ వచ్చేస్తాయమ్మా, అన్నీ వచ్చేస్తాయి. మనం ఏ ప్లేస్కి వచ్చాము ఏంటి అన్నీ వచ్చేస్తాయి. ఇంకా మనకి రిపోర్ట్స్ రావాలి. మనం తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేయలేదు. చెక్ చేసుకుంటే మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు దగ్గర మొదటి 2 స్థానాలు, ఇది ఇంకా మనకి రాలేదు, కానీ ఫస్ట్ ప్లేస్ అయితే మ్యాక్సిమం బీకేజీ ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం. ఈ భద్రాద్రి కొత్తగూడానికి పోటీ ఏదైనా ఉందా అంటే మనకి ములుగు ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి, ఇవి 2 పోటీ పడుతూ ఉంటాయి. ఒకప్పుడు జయశంకర్ భూపాలపల్లి అనే వాళ్ళం, ఇంకోటి నాగర్ కర్నూలు. ఇది కూడా కొత్త డేటా వస్తుంది, వెయిట్ చేయండి. డేటా రంగంలో నేను చెప్తాను. మరి తక్కువ అన్నప్పుడు ఆబ్వియస్లీ తక్కువ అంటే టక్కన మనం ఎక్కడికి పరిగెత్తాం చెప్పాలి. విస్తీర్ణ పరంగా తక్కువ అంటే భయపడాల్సిన అవసరం, ఎక్కడ హైదరాబాద్ ప్రాంతం మనం తీసుకోవచ్చు తక్కువ. ఓకే, లేదు అర్పిత లో ములుగేం కాదు, ములుగు చాలా ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి చాలా ఎక్కువ. ఒకప్పుడు ఖమ్మం అనేవాళ్ళం, ఎప్పుడైతే విడిపోయిందో భద్రాద్రి కొత్తగూడెం ఎక్కువ కనిపిస్తుంది. చూసుకోవచ్చు. ఇవి మారతాయి. నేను మళ్ళీ మీకు ఎగ్జామ్కి పోయే ముందు, మనకు నవంబర్లో పరీక్ష కదా, అప్పటికి ఇంకా కొద్దిగా డేటా అండర్ మెయింటెనెన్స్లో ఉంది మనకి, ఏది తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అందులో ఉన్న కొన్ని అంశాలు మీకు నేను మేనేజ్ చేసి చెప్తాను. ఇది 2024 తెలంగాణ సర్వే ప్రకారం మనం చెక్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు మీరు. ఓకే, చూడండి ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి అలా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ గురించి, దానికి వస్తున్నటువంటి రెవెన్యూ గురించి, వాటి గురించి మనకి ఇచ్చాడు. ఇది మనం పక్కన పెట్టేసేసేయాలి, ఇది మనకు అనవసరం. ఇది ప్యూర్ ఎకనమీలో నేను చెప్తాను. ఓకే, చూసి వాట్ అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకు రేపటి క్లాసులో మనకి మొత్తం 9 days షెడ్యూల్ కదా, ఇది 3వ రోజు. నాకు తెలిసి ఒక 4 రోజుల పాటు ప్యూర్ ఎకనమీ ఏరియా మీదనే మనకు ఉంటుంది. మీ ఊరు ఓకే సునీత తీసుకుందాం, ఇంతకు ఎకనమీ అర్పిత తీసేసుకుంది. మనకి ఎకనమీ అడ్మిషన్స్ చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉన్నాయి. నిన్నటికి ఎంత ఒక 30 మంది 40 మంది ఉంటే, ఈరోజు ఒక్కసారిగా మనకి ఈ క్లాసెస్ మొత్తం చూసి వేరియేషన్ చూసినట్లున్నారు. అడ్మిషన్స్ 100 దాటిపోయినాయి. వాళ్ళకి అంటే కొంతమంది తెలుసుకున్నారు, ఇంకొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించడం అంటే ఎలా ఉంది ఏంటి నిజమేనా కాదా అని. కానీ సమయం పోతే మళ్ళీ రాదు. నేను పరీక్షలు పెడతానని చెప్పాను కదా, నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను. ఎగ్జామ్స్ టాపిక్స్ అయిపోయిన తర్వాత పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఒక టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇచ్చేస్తాను. అప్పుడు మీరు కొద్దిగా చదువుతూ ఉంటారు, ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము, వాట్ అని చూద్దాం. అది ఇంకోటి కూడా చూస్తున్నా, అంటే మ్యాక్సిమం పీడిఎఫ్ అది పెడితే మనం ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు కదా, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లా చూసుకోవాలి మనం. కాబట్టి మ్యాక్సిమం రేపు మీకు సక్సెస్ వచ్చిన తర్వాత పొగిడేవాడు వేరే, సక్సెస్ రాకముందు నీ మీద నమ్మకంతో నీకు సపోర్ట్ చేసేవాడు వేరే. అది ఆలోచన చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు ఐకాన్ ఇండియాలో చూసినటువంటి స్టూడెంట్స్ కానీ, వైట్ పేజ్లో ఇప్పుడు చూడకపోయినా కానీ తర్వాత అయినా చూస్తున్న స్టూడెంట్స్ కానీ, అది మీరు ఈ కాసుల గురించి ఎక్కువగా చూసుకోవద్దు. ఓకే, మీకు ఇంత తక్కువ రేటుకి తెలంగాణ ఎకనమీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ పాలసీస్, తెలంగాణ బడ్జెట్, ఈ ఏరియాస్ మొత్తం మీకు కవర్ కావు. ఆలోచన చేసుకొని మీరు తీసుకోండి. చూస్తాను మొత్తం మనకి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 యూనిట్స్ని బేస్ చేసుకొని ఒక 5 టెస్ట్లు మనం పెట్టుకుందాం. ఇప్పుడు టాపిక్ అంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతుంది, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. ఇది మొత్తం అయిన తర్వాత వీటి మీద నేను ఎన్ని బిట్స్ అన్ని బిట్లు ఒక పీడిఎఫ్ లాగా మీకు ఇస్తా. అది ఎగ్జామ్ అనుకోండి లేదా డిస్కషన్ మోడ్ అనుకోండి, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను బయటికి ఇచ్చేసేస్తాను, ఇస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పటి వరకు తెలంగాణలో మన జాగ్రత్తగా గమనిస్తే నిన్నటి వరకు
తెలంగాణలో ఉన్నటువంటి అడవులను రకరకాల వర్గీకరణ చేశాం. ఏంటి? సాంద్రత పరంగా వర్గీకరణ చేసాం. సాంద్రత పరంగా ఏంటది? విడిఎఫ్, ఎండిఎఫ్, ఓఎఫ్ అని వర్గీకరణ చేసాం. అలానే 1894 పాలసీ ప్రకారం కూడా వర్గీకరణ చేసాం. పాలసీ ప్రకారం, ఈ పాలసీ ప్రకారం ఏంటి? రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అలానే అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అని చెప్పి ఇట్లా వర్గీకరణ చేశాం. ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి కూడా ఏంట? ఇంకొకటి అంటే ఛాంపియన్ సేల్. ఛాంపియన్ సేల్, ఛాంపియన్ అండ్ సేల్. దీని ప్రకారం కూడా మనకి క్లాసిఫికేషన్ ఉంది. చెప్పాను కదా, ఎక్కడికి పరిగెత్తొద్దు మిత్రమా, ఈ తెలుగు అకాడమీ చూసుకొని చదవండి అని చెప్పి. సార్ మా ఫ్రెండ్కి ఎస్ఎస్సి జీడీలో అస్సాం రైఫిల్లో జాబ్ వచ్చింది. నాకెందుకమ్మా థ్యాంక్స్, మా నోట్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు? మా నోట్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటే మన క్లాసెస్ పర్వాలేదు, ఉపయోగపడ్డాయని ఒక సంతృప్తి. సరే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చూద్దాం. ఛాంపియన్ సేల్ గమనించండి. ఇప్పుడు ఇండియాలో ఛాంపియన్ సేల్ ప్రకారం తీసుకుంటే, ఇండియాలో ఛాంపియన్ అండ్ సేల్ ప్రకారం మనం తీసుకుంటే 8 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. 8 రకాల అడవులు ఉన్నాయి ఇండియాలో. అదే తెలంగాణలో ఎన్ని రకాలు ఉన్నాయి? తెలంగాణలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ప్రశ్న. వాళ్ళే చెప్పారా? ఓకే, వెరీ గుడ్. 999 ఉంది లక్ష్మి కోర్స్ మంది. సీగూరు యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. టిఎస్ ఎకానమీలో భాగమేనమ్మా పరిపూర్ణ ఇది. టిఎస్ ఎకానమీలో కొన్ని జాగ్రఫీ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి మేము క్లియర్ చేసుకుంటూ ఎకానమీని తోల్చుకుంటూ పోతా ఉన్నాం. ఎకానమీ అనేది మనకి డైరెక్ట్గా దొరకదు. ఆ ఫ్రూట్, ఎకానమీ అనే ఫ్రూట్, దాన్ని జాగ్రఫీ కప్పి ఉంటుంది. ఆ జాగ్రఫీని ఓపెన్ చేసుకొని పోవాలి. పోతే మనకి ఎకానమీ దొరుకుతుంది. ఆర్థిక వ్యవస్థ కదా మనం చదివేది, రిసోర్స్ మనం చదువుకోవాలి. చెప్పండి. అకార్డింగ్ ఛాంపియన్ అండ్ సేత్, హౌ మెనీ ఫారెస్ట్ టైప్స్ వీ హ్యావ్? ఎన్ని రకాల అడవుల రకాలు మనకు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని రకాల అడవుల రకాలు ఉన్నాయి చెప్పాలి అభ్యర్థులు. అంటే వాళ్ళ ప్రకారం మనం తీసుకుంటే వాళ్ళంతగా మనకేం చెప్పలేదు. వాళ్ళు వీళ్ళు ఒక బుక్ రాశారు 1968లో, 1968లో వీళ్ళు ఒక పుస్తకం రాశారు. 1968లో ఆ పుస్తకం పేరు ఏంటంటే ద ప్రజెంట్ డే ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ డే ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం. ప్రస్తుత భారతదేశము అనే ఒక పుస్తకాన్ని వీళ్ళు రాశారు. ఓకే, ఆ బుక్ రాసుకొని ఆ పుస్తకంలో దాదాపు ఇండియాలో ఉన్నటువంటి 16 రకాల అడవులు, అందులో ఉపరకాలు 221 రకాలు, వీటి ప్రస్తావన చేయడం జరిగింది. ఇప్పుడు 1968లో వీళ్ళు ప్రస్తావన. అది బాగా వైరల్ అయిందంటే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇండియా కాదు కదా, ఎస్పెషల్లీ ఇన్ అవర్ తెలంగాణ. మనకి తెలంగాణ కావాలి. తెలంగాణలో కేవలం 3 రకాలే ఉన్నాయి. ఈ క్వశ్చన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ కౌంట్ అడుగుతాడు. తెలంగాణలో ఎన్ని? 3 రకాల అడవులు ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. 3 రకాలు. ఇది రికార్డింగ్ ఛాంపియన్ అండ్ సేల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఛాంపియన్ అండ్ సేల్. ఓకే, తర్వాత కదా ఎప్పుడో 1929 ఆ టైంలో ఐసీఆర్ వచ్చినప్పటికీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనం వీళ్ళ యొక్క శాస్త్రీయ వర్గీకరణ మనం తీసుకున్నాం. ఏంటవి? ఆకురాల చలవులు 2 రకాలు తీసుకున్నారు. దాంతోపాటు చిట్టడవులు అంటే ముళ్ళతో కూడిన పొదడవులు, వీటి ప్రస్తావన చేశారు. అంతకు మించి ఏం లేదు. అంటే ఈ 3 రకాలుగా మనం తీసుకుంటే ఏంటి? ఒకటి
తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు. అలానే 2 పొడి ఆకురాల్చే అరణ్యాలు. 3 మనం చిట్టడవులు అంటాం కదా, చిట్టడవులు జస్ట్ అంటే ముళ్ళతో కూడినటువంటి పొదలు అంటాం. ముళ్ళతో కూడిన పొదలు ఒక రకంగా మీకు టైనీ ఫారెస్ట్ అనొచ్చు. కూడినటువంటి పొదలు ఇవి మనకి మొత్తం 3 రకాల అడవుల ప్రస్తావన ఎవరు చేశారు? ఛాంపియన్ మరియు సేత్ ప్రస్తావన చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ కొద్దిగా ఉష్ణమండల లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఒక్కదానికి ఉష్ణమండల అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కానీ మన ఉష్ణమండల ప్రాంతం కాదు, గుర్తుపెట్టుకోండి, మన ఆయన రేఖా ప్రాంతం. కొద్దిగా ఉష్ణమండల లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని కొద్దిగా ట్యాగ్ లైన్ తీసుకొని చెప్తూ ఉంటారు. కానీ మనది ఏంటి సార్ అంటే ఆకురాల్చే ప్రాంతము అంటే మనది యాక్చువల్గా పూర్తిగా ఆయన రేఖా ప్రాంతం కిందకు వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్షపాతాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం తెలంగాణలో 3 రకాలు అంటున్నాం కదా. ఏంటి? ఉష్ణమండల అనే ట్యాగ్ లైన్లో 2 ఇచ్చారు కదా. ఉష్ణమండల ఏంటో ట్యాగ్ లైన్ ఒకటి తేమతో కూడిన అంటే సింపుల్గా ఈ పదం రాస్తున్నా, ఆర్ద్ర రాస్తున్నా. పొడి అన్నప్పుడు శుష్క అని రాస్తున్నా. ఇదేమో పొడి, ఇదేంటి తేమ. కానీ యాక్చువల్గా ఈ పదాలు వాడాలి మనం. ఆర్ద్ర ఆకురాల్చు అరణ్యాలు, ఆకురాల్చు అరణ్యాలు, శుష్క ఆకురాల్చు అరణ్యాలు. ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వర్షపాతం మెయిన్ మనకి. ఇక్కడ వర్షపాతం దగ్గర వర్షపాతం మనం తీసుకుంటే మన తెలంగాణలో ప్రత్యేకంగా 150 నుంచి 200 సెంటీమీటర్ల మధ్యలో ఉందండి వర్షపాతం ఈ అరణ్యాలు ఉన్న చోట. ఓకే, అదే మనం ఇక్కడికి వెళ్తే, ఏది ఈ ప్రాంతానికి వెళ్తే, శుష్క ప్రాంతానికి 75 నుంచి 100 సెంటీమీటర్ల మధ్యలో యావరేజ్ రైన్ఫాల్ ఉందంట. ఎస్పెషల్ అంటే తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాలు మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు భద్రాద్రి కొత్తగూడెం, మా ఊరు భద్రాద్రి అని సునీత ఇందాక అన్నావు కదా. మీ భద్రాద్రి ప్రాంతము అలానే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొమరంభీం ప్రాంతము, అదే ఆసిఫాబాద్ ఆ ఏరియా ఉన్నాయి కదా, ఆ ప్రాంతాలు ఎక్కువగా దీని కిందకే వస్తాయి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ఇట్లా తీసుకుంటే, తెలంగాణ ప్రాంతం తీసుకుంటే ఎక్కువగా ఈ బెల్ట్ తీసేసుకోవచ్చు. ఈ బెల్ట్ ఎక్కువ వర్షాలు పడే ప్రాంతం ఇది. ఎక్కువ వర్షాలు అంటే ఒక రకంగా మనం ఉత్తర తెలంగాణ అంటే వ్యవసాయ మండలాలు మనం తీసుకున్నప్పుడు నార్త్ ఆగ్రో క్లైమాటిక్ జోన్ మనం తీసుకున్నాం కదా. ఇందులో ఫేమస్ మనం తీసుకుంటే ఇక్కడ ఉన్న బీకేజీ భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, అంతకుముందు ఖమ్మం ఉండేది, ఇటువైపు ఆదిలాబాద్ ప్లేస్ ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ వచ్చింది. మెయిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతాలు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా వర్షాలు కురుస్తున్న ప్రాంతం. ఈసారి కొత్తగూడెం వచ్చినప్పుడు కలుస్తారే, మరి అయితే కలుద్దాం, ఒక మీటప్ పెట్టుకుందాం. చీగురు సంస్థ నేను ముందు కొన్ని డెమోస్ రూపంలో మీ ఏరియాస్ తీసుకొస్తా. మీ ఏరియాస్లో కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, ఆ హాల్స్ బుక్ చేసి కలుద్దాం. కలిసి ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ ఎగ్జామ్ నాటికి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీ ఊళ్ళల్లో పరీక్షలు పెట్టి కొద్దిగా ఎగ్జామ్ హంట్ లాగా కొద్దిగా మిమ్మల్ని బూస్టప్ చేసే ప్రయత్నాలు చేస్తాం. అప్పుడు కలుస్తాం. మరి రెండవది ఏంటి? శుష్క అంటే పొడి ఆకురాల్చు అరణ్యాలు అన్నప్పుడు మనకేం కనిపిస్తాయి చెప్పాలి. పొడి అన్నప్పుడు చెప్పాలి. పొడి కొద్దిగా వర్షం తగ్గినప్పుడు, ఇదిగోండి ఇదే తెలంగాణ తీసుకోండి, తీసుకుంటూ ఈ ప్రాంతంతో పాటు ఇంకొద్దిగా ముందుకు రండి, కిందకి రండి. అంటే నార్త్ క్లైమాటిక్ జోన్, సెంట్రల్ క్లైమాటిక్ జోన్ తీసుకోవచ్చు. నార్త్ సెంట్రల్ క్లైమాటిక్ జోన్, ఈ ప్రాంతాలు ఇవి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తాయి? ఇటువైపున ఇక్కడ నిజామాబాద్ ప్రాంతం మంచి వ్యవసాయ ప్రాంతం ఇది. ఇటు కరీంనగర్ ఏరియాలో పెద్దపల్లి ప్రాంతం,
అలానే జగిత్యాల ప్రాంతం, ఇట్లాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి నార్త్ సెంట్రల్ ఏరియాస్లో. ఇక్కడ మనకి కొద్దిగా గొప్ప శుష్క. అయితే ఈ 2 అరణ్యాలలో ఫేమస్ ఏంటి సార్ అంటే, 2 రకాల అరణ్యాలలో అతి ముఖ్యమైన కలప అని మనం తీసుకుంటే టేక్ అండి. టేకు బాగా లభిస్తుంది. టెక్టోనా గ్రాండిస్ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? టెక్టోనా గ్రాండిస్. టేకు బాగా లభిస్తుంది మనకి. తెలంగాణలో ఏంటి టేకు ఉందా అంటే ఉంది. ఎక్కడ? ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పోవాలి, పోతే మీకే తెలుస్తుంది. ఓకే, మీకు తెలిసిందే కదా. దీనితో పాటు ఎక్కడైనా మీరు పరిసర ప్రాంతాలలో కొద్దో గొప్ప మీకు కనిపించే టేకు లాంటిది అన్నప్పుడు వెదురు. టేకు లాంటిది. ఈ వెదురుని ఏమని పిలుస్తాం మనం? పూర్ మ్యాన్స్ టింబర్ అని పిలుస్తాం. పూర్ మ్యాన్స్ టింబర్ అని పిలుస్తాం. పేదవాడి కలప. మనకి బ్యాంబూ కవరు మధ్యప్రదేశ్లో ఎక్కువ, భారతదేశం మొత్తం మీద మనం గమనిస్తే. తెలంగాణలో తక్కువైనప్పటికీ టేకుతో పోలిక అన్నప్పుడు ఇవి కొద్దిగా చూసుకోండి. పూర్ మ్యాన్స్ టింబర్గా పిలువబడే ఇవి మనకు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఓకే, కాబట్టి చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చదవండి. ఇంకా మనకి 3వది ఏంటి? థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటి? ముళ్ళతో కూడిన పొదలు అన్నాం. అంటే ఒక రకంగా చిట్టడవులు అనొచ్చు. వర్షపాతం పూర్తిగా తగ్గిపోతుంది ఇక్కడ. వర్షపాతం మీకు 70 సెంటీమీటర్స్ కంటే తగ్గితే, 70 సెంటీమీటర్ల కంటే తగ్గితే దీన్ని మనం ముళ్ళతో కూడినటువంటి పొదలని మనం పిలుస్తాం. గమనించవచ్చు. ఈ మాట అనగానే మీరు తెలంగాణకి వెళ్ళిపోవాలి. తెలంగాణలో మెయిన్ ఈ దక్షిణ వ్యవసాయ మండలం ఉంది కదా, ఈ దక్షిణ వ్యవసాయ మండలంలో రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. ఇక్కడ ఏదైనా దట్టమైన అరణ్యాలు ఏదైనా కనిపిస్తున్నాయంటే నాగర్ కర్నూలు వెళ్ళండి. మిగతా ప్రాంతం అంతా మీకు సబ్సే ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రజెంట్ రంగారెడ్డిలో మనకి ఫేమస్ ఫారెస్ట్ వికారాబాద్ ఉంది. వికారాబాద్ ఫారెస్ట్ చాలా ఫేమస్ కదా. ఓకే, తెలంగాణ ఔషధ అరణ్యం ఇది, మీరు గమనించారు లేదు? ఔషధ అరణ్యం. వికారాబాద్ కా హవా మారిజోన్ కా దువా అని చెప్పి మనకు పేరు ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ప్రాంతాలు చాలా ఫేమస్. రంగారెడ్డి వికారాబాద్ ఫారెస్ట్. ఓకే, గమనించాలి. అంటే ఈ ప్రాంతానికి పోతే మనకి ఆ ఏరియా మొత్తం ఏంటంటే చిన్న చిన్న ఎక్కువగా ఔషధాలు కూడా బాగా కనిపిస్తాయి. ఈ అడవి గాలి మంచిదని చెప్పి మన తెలంగాణలో కథలుగా చెప్పుకుంటారు. వికారాబాద్ కి హవా అంటే ఈ ప్రాంతం మొత్తం మనం చెక్ చేసుకుంటే. ఓకే, అనంతగిరి గుట్టలు అంటాం కదా, అనంతగిరి అరణ్యాలు, అనంతగిరి గుట్టలు. ఇక్కడి నుంచే కదా మీకు శివారెడ్డి ప్రాంతం నుంచి మీకు మూసి నది పుడుతుంది. ముచ్చికుంద అని నది పుడుతుంది. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. కావాలంటే మీరు జనరల్గా తెలంగాణ గురించి ఎక్కడైనా వికీపీడియాలో వీటిలో చెక్ చేసుకుని చూస్తూ ఉండండి. అవర్ తెలంగాణ అని చెప్పి వికారాబాద్ ఫారెస్ట్ గురించి ఖచ్చితంగా చెప్తారు. బట్ ఇది చిట్ట అడవి ప్రాంతం, గమనించాలి. ఇటువంటి చోట మనకి ఏం కనిపిస్తాయంటే ముళ్ళ పొదలు అన్నప్పుడు చండ్ర, బలుసు, రేగు, తుమ్మ ఇట్లాంటివి కనిపిస్తాయి. లేదు సార్ ముళ్ళు లేకుండా ఉండాలి అన్నప్పుడు కొద్దిగా మనకి ఈ వేప, చింత, తంగేడు ఇట్లాంటి. తంగేడు కొద్దిగా ముళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, అంతగా ఏం కనిపించదు. తంగేడు ఇవి కనిపిస్తాయి. అలానే జమ్మి ఇట్లా. ఈరోజు తెలంగాణ ఐకానిక్ సింబల్స్ ఏది? తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మనం తీసుకుంటే ఒకసారి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి. దీని నుంచి మనం తీసుకునే మనకు కనిపిస్తాయి. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మనం ఎక్కడ తీసాము, అది ఓపెన్ చేసామా? ఇక్కడ చూడండి, హోమ్కి వెళ్ళండి. హోమ్లో ఇదిగోండి కొద్దిగా మీరు పైకి
సాల్వ్ అప్ చేయండి. ఇది ఇచ్చాడు చూడండి, తెలంగాణ రాష్ట్ర పక్షి, తెలంగాణ రాష్ట్ర జంతువు, ఏంటి? ఇది పక్షి, ఇది జంతువు, ఇది పుష్పం, ఇది వృక్షం. పుష్పం అన్నప్పుడు తంగేడు, పక్షి అన్నప్పుడు పాలపిట్ట, చెట్టు లేదా వృక్షం అన్నప్పుడు జమ్మి చెట్టు, అలానే జింక అన్నప్పుడు అదే జంతువు అన్నప్పుడు మచ్చల జింక తీసుకోవాలి. మచ్చల జింక అంటే మ్యాక్సిమం మీరు ఈ అరణ్యాల్లోనే చూస్తారు. వీటి ఈ అరణ్యాల్లోనే ఏంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఏంటా? ఇవి వృక్షం, అలానే పుష్పం, అదేవిధంగా పక్షి, అదేవిధంగా జంతువు. ఓకే, వృక్షం అంటే మనకేమొస్తుంది? జమ్మి. దీన్ని మనం సెమీ వృక్షం అని కూడా అంటాం. పక్షి అన్నప్పుడు ఇండియన్ రోలర్, ఏంటది? పాలపిట్ట. పుష్పం తంగేడు. జంతువు స్పాటెడ్ డీర్ అంటారు, ఎందుకంటే ఏపీకి కూడా డీరే, అది కృష్ణ జింక, బ్లాక్ డీర్ అంటాం. ఇది మచ్చల జింక, గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మచ్చల జింకకి ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ఆపాదించాడు. తెలంగాణ ప్రజల మనస్తత్వం అని చెప్పాడు. తెలంగాణ ప్రజల మనస్తత్వము ఏంటి? ఈ మచ్చల జింక లాంటి అమాయక జీవులు తెలంగాణ ప్రజలు అని చెప్పి. నిజమే, 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను పరిపాలించాలంటే ఇట్లాంటి అమాయకమైనటువంటి జింకలు అయితే పరిపాలించగలుగుతుంది. కేసీఆర్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి పరిపాలించగలిగాడు. అంత తెలివైన వ్యక్తి, మనంత అమాయకులం కాబట్టి. కానీ అమాయకులు చూశారు మొన్న ఒక్కసారిగా సింహాలుగా మారిపోయి జూలు విదిలించి తీసి పక్కన కూర్చోడు. మరి చూడొచ్చు, నేను చదువుకొని మళ్ళీ నవ్వుకున్నా. అమాయక మనస్తత్వం అంటే చూడండి ఎంత నమ్మకమో తెలంగాణ ప్రజల మీద. ఏం చేసినా వీళ్ళు నన్నేం అనరు అని. చివరికి మన స్టూడెంట్స్ బాగా బుద్ధి చెప్పారు. మేము అమాయకులమే కానీ మంచోళమే కానీ మరీ అంత మంచోళం కాదు, ఎర్రోళ్ళం అంతకన్నా కాదు, మాకు కూడా సమయం సందర్భంగా మేము ప్రవర్తించగలమని చెప్పి మొన్న సరైన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి చూద్దాం, ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ పెట్టారంటే ఇంకంతకంటే మనకేం కావాలి? ఎక్కువగా నూతన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో నిరుద్యోగ అమాయక ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఏజ్లు పెరిగిపోయినాయి, ఏజ్ బారైపోయింది. 2014 నుంచి 24 దాకా 14లో 22 సంవత్సరాల వయసున్న వ్యక్తి కూడా ఈరోజు 32కి వెళ్ళిపోయాడు. ఆ రోజు యూత్ అని ఫీల్ అయిన వాళ్ళు ఈ రోజున 30 క్రాస్ అయిపోయారు. కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమ్మా ఈ అవకాశాన్ని వదులుకోమాకండి. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఉండే సంగతి దేవుడు ఎరుగు. ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి? కాబట్టి జాగ్రత్తగా మీరు అమాయకులైనటువంటి జింకలు కాదు, ఇదే మచ్చలు కలిగిన జంతువు ఇంకోటి ఉంది, చిరుత. ఆ చిరుతల్లా కదలాల, ఆ వేగం ఉండాలా, ఆ ఒడుపు ఉండాలా, ఆ పట్టు ఉండాలా. అది ఖచ్చితంగా మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం చదువుకోవాలిగా చెప్తున్నాం. అంటే ముళ్ళతో కూడినటువంటి పొదలు, ఇటువంటి అరణ్యాలు మనకి, ఎందుకంటే ఓపెన్ ఫారెస్ట్ తెలంగాణలో ఎక్కువ ఉన్నాం. ఇందాక మనం తీసుకున్నది ఆ ఓపెన్ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు మనం చూసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏంటి? ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు, ఈ ప్యాచెస్ ఇట్లాంటివి మనకి ఈ ప్రాంతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి డౌట్, సార్ మీరు విడిఎఫ్ కానీ ఎండిఎఫ్ కానీ ఓఎఫ్ కానీ ఇట్లా విడదీశారు అంటే అటవీ సాంద్రత అన్నారు, అటవీ సాంద్రత రికార్డింగ్ కానోపీ అన్నారు, ఎట్లా సార్ ఇది ఎలా తీసుకోవాలి అని కొంతమందికి డౌట్. ముందు తెలుగులో రాసామనుకోండి, అధిక సాంద్రత. ఇదేంటి? ఒక మోస్తరు సాంద్రత. ఇంకా ఓపెన్ అంటే మనకు తెలిసిందే, ఖాళీ ప్రదేశాలని మనం తీసుకోండి. ఓకే, ఇలా మనం తీసుకున్నప్పుడు
ఇక్కడ నేను ఏదైతే కానోపి చెప్పానో ఈ కానోపి శాతాన్ని మనం తీసుకోవాలి. శాతం, ఈ కానోపి శాతం మనం తీసుకునేటప్పుడు కానోపి శాతం 70% కంటే ఎక్కువ ఉంటే 70% కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం విడిఎఫ్, అధిక సాంద్రత కలిగిన అడవి అంటాం. గమనించాలి. లేదు 40 నుంచి 70 మధ్యలో ఉంటే, 40 నుంచి 70% మధ్యలో ఉంటే ఏమని పిలుస్తాం మనం? ఎండిఎఫ్ అని పిలుస్తాం. మోస్తరు. మీకు అకాడమీలో మోస్తరు అని పేరు ఇవ్వకుండా మధ్యస్థ సాంద్రత అని ఇచ్చాడు. మళ్ళీ ఏదో కొత్త పేరు అనుకోవద్దు మీరు దయచేసి. ఏమనిచ్చాడు? మధ్యస్థ సాంద్రత. గమనించండి. ఇంకా ఓపెన్ మీకు తెలిసిందే. ఓపెన్ దాదాపు 10% కంటే, యాక్చువల్గా 40% అని అంటాం మనం, కానీ ఏమంటున్నాడు? 10% వరకు, ఇంకా తక్కువ ఉన్నా కానీ ఇదంతా ఓపెన్ ఫారెస్ట్ కిందకి మనకు వస్తుంది. ఇలా మనం తీసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనం చదువుకొని పెట్టుకోవాలి. ఇది మీకు తెలుగు అకాడమీలోని డేటా దొరుకుతుంది, మిగతా చోట మీకు ఇది గాయం, ఇది అంతగా మనకి దొరకదు. వెరీ 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 ఇంపార్టెంట్. చదువుకునేటప్పుడు దీని మీద మీరు ఏం చూసుకోవాలి ఏంటి దీని మీద. నెక్స్ట్, మన ఇండియాకు సంబంధించి తెలంగాణను మేనేజ్ చేసుకునే క్రమంలో, ఇండియా టు తెలంగాణను మేనేజ్ చేసుకునే క్రమంలో 1894 పాలసీ చదివాం, 1952 పాలసీ చదివాం. అవునా? దీంతో పాటు 1988 పాలసీ కూడా మనం చదువుతాం. కానీ తెలంగాణ గురించి నువ్వు చదివేటప్పుడు ఇది కూడా చదువుకోవాలి. ఎందుకంటే మీకు సిలబస్ ఇది కూడా ఇచ్చాడు, సోషల్ ఫారెస్ట్రీ ఇచ్చాడు. సామాజిక అడవులు కూడా మనం చదవాల్సి వస్తుంది. సోషల్ ఫారెస్ట్రీ ఇది ప్యూర్ సబ్జెక్ట్. ఇది మీకు ఎకానమీలో కూడా పనికి వస్తుంది. సామాజిక అడవులు మనం సర్వే చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అండ్ లాగింగ్ అని మనం చదివేటప్పుడు దీని మీద కూడా మనం వర్కౌట్ చేయాలి. అయితే నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే, సోషల్ ఫారెస్ట్రీ సంబంధించినటువంటి చట్టం ఎప్పుడు చేయబడింది, చట్టం ఎప్పుడు చేయబడింది, మన తెలంగాణలో సోషల్ ఫారెస్ట్రీ ఎప్పుడు ప్రారంభించబడింది, ఎక్కడ ప్రారంభించబడింది, ఇది మనకి అవసరం. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. విచ్ యాక్ట్ ఇండికేట్ సోషల్ ఫారెస్ట్రీ ఇన్ అవర్ తెలంగాణ ఎస్పెషల్లీ, అలానే ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు మీరు చెప్పాలి. 1976 అర్పిత. ఇంకా అర్పిత ఒక్కటేనా? ఇంకెవరు చెప్పరా? మీరు చెప్పండి సార్, మేము చూసుకుంటామంటారా? రైట్. చట్టము అన్నప్పుడు మనకి 1978 అమ్మ అర్పిత, 1978 యాక్ట్ అంట. ఎప్పుడు అన్నప్పుడు 6th ప్లాన్ అంట. 6th ప్లాన్ ఎగ్జాక్ట్ ఇయర్ మనకి ఉండదు. 1980 నుంచి 82 మధ్య దీన్ని ఏర్పాటు చేశారు. 1980 నుంచి 82 మధ్య. అలానే ఎక్కడ అని అన్నప్పుడు మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే అప్పుడు మనకి ఉమ్మడి ఏపీ ఉంది. ఉమ్మడి ఏపీ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో మనకి సహాయపడినటువంటి ప్రముఖ విదేశం మనం గమనిస్తే, సాయం చేసిన దేశం, సోషల్ ఫారెస్ట్ విషయంలో సాయం చేసినటువంటి దేశము అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన దేశం కెనడా తీసుకోవాలి. ఏ దేశం? కెనడా మనకు సహాయపడిన దేశం. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా సోషల్ ఫారెస్ట్రీకి సంబంధించి ప్రపోజల్స్ మొత్తం కూడా, ప్రపోజల్స్ కానీ ఇంప్లిమెంటేషన్ అనగానే టక్కన మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు సార్ అంటే, శ్రీమతి ఇందిరమ్మ గారు గుర్తుకు రావాలి. ఇందిరమ్మ. ఓకే, ఈమె చనిపోయిన తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు 1984 అక్టోబర్ 31 అసాసినేట్ అయ్యారు. అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మనోడు ఇదిగోండి దీనికి వెళ్ళిపోయాడు. రాజీవ్ గాంధీ గారి హయాంలో
ఇతని హయాంలో మనకి 1988 పాలసీ వచ్చింది మనకి. ఈ పాలసీలో మనోడు జేఎఫ్ఎంకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంట, ఉమ్మడి అటవీ యాజమాన్య నిర్వహణ, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? ప్రభుత్వము ప్లస్ ప్రజలు ఇద్దరు కలిసి పనిచేయాలి. ప్రభుత్వము ప్రజలు కలిసి పనిచేయాలి. ఈ కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అదే, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంట. ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మన కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, 2015 ప్రాంతంలో టీకేహెచ్హెచ్ స్టార్ట్ చేసింది. తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది ఉందా లేదా అనేది మనం సర్వే చూసుకోవాలి. సర్వే చూసుకునే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే ఒక రకంగా ఇది దేనికి ఊతం ఇచ్చింది సార్ అంటే సోషల్ ఫారెస్ట్రీకి ఊతం ఇచ్చింది. సోషల్ ఫారెస్ట్రీ అంటే రిఫ్లెక్ట్ అవుతుంది మన భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇక్కడ టీ అంటే తెలంగాణ, కే అంటే కు, గుర్తుపెట్టుకోండి. టీ అంటే తెలంగాణ, కే అంటే జస్ట్ కు, హెచ్ అంటే హరిత, ఇంకొక హెచ్ అంటే హారం. తెలంగాణకు హరితహారము గమనించాలి. టీకేహెచ్హెచ్ తెలంగాణకు హరితహారం. అప్పట్లో అంటే దీని లక్ష్యం ఏంటంటే దగ్గర తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల నాటడం, కోట్ల మొక్కల పెంపకం. అంటే అందులో మనకి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఒక 100 ఉన్నాయి. ఇందుకోసం వీళ్ళు దాదాపు 800 కోట్ల రూపాయలు నిధులు మెయింటైన్ చేయడానికి చేసి దశల వారీగా మేనేజ్ చేసుకుని ఒక 5 ఏళ్లలో ఇలా చేద్దాం అని పెట్టుకుంటూ వచ్చారు. అది ఏమైంది ఏంటి మనకు అనవసరం. ఇప్పుడు మన కేసీఆర్ భజన చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు కాబట్టి వాట్ ఏంటి మనం చూసుకొని చదువుకొని ఇదంతా చూడండి. ఇది జాగ్రఫీలు ఎందుకు అడుగుతాడు, ఎకనమీలో అడుగుతాడు. కానీ చెప్పలేము, ఇక్కడ విడదీయరాని సంబంధం అనమాట. మీరు జాగ్రఫీ వాళ్ళైనా సరే, ఎకనమీ వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళే కదా. ఓకే, ఇంత లింక్స్ మీకు ఎవరు ఇవ్వరు. నేను ముందే చెప్తున్నా, మీరు రకరకాల క్లాసులు మీరు విన్నారు కదా. ఇంత క్రానలాజికల్గా కరెక్ట్గా మనకు ఆర్డర్ వైజ్గా మనం చదువుకోవడం అనేది కూడా ఒక వ్యూహం అనుకోవచ్చు, ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఓకే, ఇలా మీరు చదువుకోకపోతే మీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా అనేది రావటం లేట్ అయింది అనుకోండి, మిగతా వాళ్ళు కూడా చదువుతారు, బట్ ఇట్లా చదువుకోవడం కష్టం. చూసుకొని చదువుకోండి. ఎక్కడ మనకు రిసోర్స్ మీద డౌట్ ఉంటే జాగ్రత్తగా వెళ్ళిపోతాం. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఆర్థిక వ్యవస్థకి ఇది ఊతం ఇస్తుంది కాబట్టి మనం చదువుకుంటాం. ఇట్లా చదువుకొని పోతూ ఉంటే ఈజీగా మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఇదే నేను ప్రత్యేకంగా జాగ్రఫీగా అని చెప్పుంటే నిజంగా మీరు జాగ్రఫీ స్టూడెంట్స్ నాకు థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని తీసుకొచ్చి కొన్ని క్లాసులు ఎకనమీ సెషన్లో కలపడం వలన మీకే ప్లస్ అవుతుంది. యూట్యూబ్లో ఎవరైనా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ఇంత ఎక్స్టెన్సివ్గా, ఇంత ఇన్డెప్త్గా, ఇంత ఇంటర్లింక్గా మీరు చదువుతున్నారా లేదా? చదువుకోకపోతే మాత్రం ఈసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు, పరీక్ష తర్వాత తెలుస్తుంది మీకు మన సి గురు సంస్థ యొక్క విలువ. ఆ తర్వాత మీకు తెలుస్తుంది. సామెత ఉంది కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది. ఆ తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఎంత బాధపడినా కానీ ప్రయోజనం ఉండదు, ఫలితం అసలు ఉండదు. ఇక్కడ ఆలోచన చేసుకోండి. ఓకే, ఇది మనకి గమనించాలి. నెక్స్ట్ ఇంకోటి, సామాజిక అడవులతో పాటు మన తెలంగాణ ప్రాంతంలో నష్టపోయినటువంటి అటవీ ప్రాంతాన్ని తిరిగి రెజునవేట్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి. నష్టపోయినటువంటి గిరిజనుల కోసం ఒక చట్టం కూడా తీసుకొని వచ్చారు. గమనించండి. అంటే తెలంగాణలో అంటే అడవులకు సంబంధించిన నష్టము ఇద్దరికి జరిగిందా అంటే, మామూలుగా అడవులకు సంబంధించి మనము
అటవీ భూములు లాస్ అయ్యాము, అలానే గిరిజనుల ఆవాసాలు కోల్పోయారు, గిరిజన ఆవాసాలు కూడా లాస్ అయ్యారు. ఈ అటవీ భూములు లాస్ అయిన కోసం గవర్నమెంట్, ఇది ఇండియన్ గవర్నమెంట్ కాన్సెప్ట్, ఇది వీళ్ళు కాంపా అనే ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు. కాంపా కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి. గిరిజనులు లాస్ అయ్యారు కదా, వీళ్ళ కోసం 2006 ROFR యాక్ట్ తీసుకొని వచ్చారు. ROFR యాక్ట్, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రైట్స్ యాక్ట్ అని మనం పిలుస్తాం. ROFR గమనించాలి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది మీరు 8th క్లాస్ SCERT అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరి దగ్గర 8th క్లాస్ పుస్తకం కానీ ఉంటే ఒకసారి తీసి చూడండి. 8th క్లాస్ జాగ్రఫీలో వీటి గురించి వివరాలు మనకు కనిపిస్తాయి. ఇదేంటి? కాంపెన్సేటివ్ అఫారెస్ట్రేషన్ ఇది ఇక్కడే మనకు కనిపిస్తుంది. అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటే ఇక్కడ ఏంటి? గవర్నమెంట్, భారత ప్రభుత్వము అఫారెస్టేషన్ కోసం కొద్దిగా కాంపెన్సేషన్ చెల్లిస్తుంది. ఈ కాంపెన్సేషన్ బేస్ చేసుకుంటూ వీళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ వేసుకుంటూ అడవులను పెంచుకుంటూ పోవాలి. ఆ అడవులను పెంచుకుంటూ పోవాలి అని దేని ప్రకారం మనం తీసుకోవచ్చారంటే కాంపా ప్రోగ్రామ్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఓకే, దీనికోసం వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఈ ప్రోగ్రామ్కి రక్షణగా 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటాం, అటవీ సంరక్షణ చట్టం, గుర్తుపెట్టుకోండి. దీన్ని వీళ్ళకి ఇచ్చారు. ఇక నుంచి ఎవరు అటవీ భూముల జోలికి పోకూడదు, పోతే వీళ్ళకి మీరు ఈ చట్ట ప్రకారం శిక్ష మరియు జరిమానా వేయచ్చు అని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం మనకి ఎప్పుడు వచ్చిందంటే 1980 అడవుల సంరక్షణ చట్టం, 1980. వెరీ 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 ఇంపార్టెంట్. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏంటది? CAMPA కాంపా అనే పదాన్ని విస్తరించనని అడుగుతాడు. రేపు ఏదైనా ఇప్పుడు మనం సర్వే ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఆ సర్వేలో ఈ కాంపా మీద మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయా, ఇది జస్ట్ మీకు జాగ్రఫీ ఏరియా, వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళినప్పుడు ప్యూర్ ఎంత వచ్చింది ఏంటి అన్నప్పుడు అది ఎకనమీకి వస్తుంది. అది మీకు జాగ్రఫీలో చెప్పాం. ఎవరైతే ఎకనమీ తీసుకున్నారో వాళ్ళు అక్కడ మనం చదువుకుంటాం. ఎంత రిలీజ్ అయింది ఏంటి ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇది మనం చెక్ చేసుకొని చదువుకొని పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి? గిరిజన భూములు, గిరిజన ఆవాసాలు. ఈ గిరిజన ఆవాసాలు ఎప్పటి నుంచో మనం కోల్పోతూ ఉన్నాం. ఇప్పుడు మీరు 1894 అటవీ విధానం అని చదువుతున్నారు, కానీ 1894లోనే భూసేకరణ చట్టం వచ్చింది. చూసుకోండి, మీరు ల్యాండ్ సంబంధించినటువంటి రీఫార్మ్స్ మీరు చదువుకునేటప్పుడు దీని గురించి నేను చెప్తాను. భూసేకరణ చట్టం, ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించినటువంటి చట్టం 1894లోనే వచ్చింది. దీని ప్రకారం ఏం చేశారు చెప్పాను కదా, అడవులని రిజర్వ్ ఫారెస్ట్ గాను, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గాను, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ గాను మనకి విడదీశారని చెప్పాను కదా. అంటే ఈ క్రమంలో ఏంటి? రిజర్వ్ ఫారెస్ట్ లో అసలు ఉండరాదు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో ట్యాక్స్ కట్టి ఉండొచ్చు, ట్యాక్స్ కట్టి అడవిని ఉపయోగించుకోవచ్చు. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ వాళ్ళ ఇష్టం, దీని మీద ఎటువంటి ఆంక్షలు లేవు. ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. ఇదేంటి? అసలు ఉండకూడదు, నో ఇంటర్ఫీరెన్స్. ఈ ఉండకూడదు అనే దానివల్ల ఏంటి? గిరిజనులు ఇక్కడి నుంచి ఏం చేశారు? తొలగించేశారు. ఇది మీరు హిస్టరీకి అటాచ్ చేసుకున్నారు అనుకోండి. ఈ తొలగించేశారు కాబట్టి ఈ తొలగింపుని వ్యతిరేకించినటువంటి ఉద్యమమే ఏంటి? బాబిజరీ మూమెంట్ అంటారు. మీరు మీ తెలంగాణలో చూసుకోండి, బాబిజరీ మూమెంట్ అంట, బాబిజరీ పోరాటం.
ఇది జోడేఘాట్ గుట్టలో జరిగింది కాబట్టి చాలా మంది దీన్ని జోడేఘాట్ పోరాటం అని కూడా పిలుస్తారు. జోడేఘాట్ లెడ్ బై మిస్టర్ కొమరం భీమ్. ఈ పోరాటాన్ని దాదాపు 12 గిరిజన గూడాల్లో స్టార్ట్ చేశాడు మిస్టర్ కొమరం భీమ్. కొమరం భీమ్ స్టార్ట్ చేశాడు. ఇది హిస్టారికల్ కాన్సెప్ట్, ఇంకా అందులోకి వెళ్ళి మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. చూడండి లింక్స్ ఎట్లా ఎక్స్పాండ్ అవుతున్నాయో. ఓకే, మొత్తం మీద ఏమైపోయింది, 1946 నాటికి బ్రిటిషర్స్ ఏదో చేశాము, ఇది చేసాం అది చేసామని చెప్పి ఏదో మనల్ని బుజ్జగించి ఏదో చేశారు. బట్ ఇది ఒక రేంజ్లో డెవలప్ అయింది ఆ మూమెంట్. 1940 ఆ టైంలో, 46 అనుకుంటాలేండి, నాకు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే మన్యం పోరాటం 22 ఆ టైంలో ఉంటుంది. ఒక 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీరు అడవులు వాడుకోండి కానీ ట్యాక్స్ పే చేసుకోవాల్సిందే. అదే మనం పుల్లరి, ముల్లవి ఇట్లాంటివి. దీనివల్ల ఏమైపోయింది, గిరిజనులు భూములు కోల్పోయారు. ఈ భూములు కోల్పోవడంతో వచ్చినటువంటి చట్టమే ROFR యాక్ట్, ROFR 2006 యాక్ట్. 8th క్లాస్లో ఇంత డెప్త్ చెప్తే వాడు స్కూల్ వదిలేసి పోతాడు, వెళ్ళిపోతాడు. సార్ ఏదేదో మాట్లాడుతున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చి, ఆయనకన్నా చదువు రాదా, నాకన్నా చదువు రాదా, లేకపోతే ఆయనన్నా స్కూల్లో ఉండాలా, లేకపోతే నేనన్నా స్కూల్లో ఉండాలా అని వాళ్ళ మమ్మీకి ఒక అల్టిమేటం ఇచ్చేస్తాడు. ఎందుకు, ఇది 8th క్లాస్ పిల్లలకి చెప్పే డేటా కాదు, కానీ 8th క్లాస్లో ఉన్న డేటా మనం డిస్కస్ చేసుకోవాలి. 10th లోపు ఏముందంటే వాళ్ళకి ఏముందో జస్ట్ చిన్న క్వశ్చన్లు పెద్ద క్వశ్చన్లు చెప్పాలి. వీళ్ళుంటే ఇంకా వాళ్ళు మన మీద ప్రేమ పెంచుకోవాలంటే, మా సార్ మంచోడు, మా మేడం మంచిది తెలుసుకోవాలంటే ఒక 4-5 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పాలి. ఎగ్జామ్కి ముందు చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేది మనమే కాబట్టి ఒక 4 క్వశ్చన్లు ఇచ్చామనుకుంటే 4-8 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్తే చదువుకుంటారు, సూపర్గా రాస్తారు. అసలు మా మేడం చెప్తుంది, మా సారు చెప్తాడు, మా సార్ అంటే మాకు ప్రాణం అంటారు. హ్యాపీగా మనల్ని మంచిగా చూసుకుంటారు. అంతవరకు సరిపోద్ది. ఎందుకు, వాళ్ళకి చాలు, వాళ్ళకి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం. బట్ యు ఆర్ ఇన్ రేస్లో ఉన్నారు కాబట్టి మనకి తప్పదు. ఇంకా వాటి కొద్దిగా లోపలికి వెళ్ళి మనం చదువుకోవాలి. వాళ్ళకి ఇచ్చారు స్ట్రెయిన్, ఎవరైనా మీరు టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి ఇచ్చారు, చచ్చిపోతారు వాళ్ళు. ఓకే, కొంతమంది మీలో కూడా కొంతమంది ఇప్పటికీ టీచర్స్ ఉంటారు. టీచర్స్ స్కూల్ వదిలిపెట్టాలా వద్దా, సెలవు పెట్టాలా వద్దా, ఎందుకంటే లేనిపోని గౌరవానికి అలవాటు పడిపోయి ఉంటారు. ముందు ఎవరైనా స్కూళ్ళలో చదువుతూ ఉంటే, అంటే స్కూళ్ళలో టీచర్గా చెప్తూ ఉంటే ఇమ్మీడియట్గా స్కూల్ మానేసేయండి. అదొక వ్యసనం, నిజం చెప్తాను, అదొక వ్యసనం. స్కూల్లో పనిచేస్తున్నటువంటి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో, మీరు ముందు ఆ విషం, ఆ ఊబి నుంచి బయటపడకపోతే మాత్రం అటు పిల్లలకి సరిగ్గా చదువు చెప్పలేరు, అలానే ఇటు గ్రూప్ 2 కరెక్ట్గా ప్రిపేర్ కాలేరు. ఎందుకంటే నేను ఆ బాధ నేను అనుభవించాను కూడా చెప్తున్నా. పోగానే నమస్తే సార్ అంటారు, మనల్ని చూసి భయపడుతుంటారు. ఇది చూసేటప్పటికి మనకి అబ్బా నాకు ఇంత గౌరవం ఉంది అనుకుంటా. కానీ ఆ గౌరవం మనకి తిని పెట్టదు. కనీసం నెలకి 2,000 రూపాయలు 3,000 రూపాయల జీతం కూడా ఆ సోషల్ టీచర్కి. ముఖ్యంగా చెప్తాను, సోషల్ టీచర్ ఇమ్మీడియట్గా బయటకు వచ్చినది. గవర్నమెంట్ జాబ్ అయితే ఓకే, లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఈ 2 నెలలు లేదా ఈ 3 నెలలు గట్టిగా చదవాలి. గట్టిగా కొట్టాలంటే అన్నీ మానేసి తలుపులు బంద్ చేసుకోవాలా, లేదా ఏదైనా కోచింగ్ పోవాలా, లేదా ఇంట్లో ఏదైనా కూర్చోవాలా. అమ్మ వండి పెడితే తినడం, చదువుకోవడం. మంచం మీద కూర్చుంటే ఈ పుస్తకాలు అటు పడుతుండాలి, మళ్ళీ ఆ పుస్తకాలు ఇటు పడుతుండాలి. అట్లా చదివితే అని తెలుస్తుంది. చెప్తున్నా నిజంగా, ఆ టీచర్స్ ఎవరైనా ఉంటే మీకు నేను చెప్తూనే మీకు తెలుస్తాయి. ఇప్పుడు తెలియపోయిన తర్వాత ఏం తెలుస్తాయి, జాగ్రత్త, బీవేర్. మన చేత అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మన చేత విపరీతమైన చాకరీ చేయించుకుంటుంది. మనకి కనీస వేతనం కూడా వాళ్ళు సరిగా ఇవ్వరు. మీరు పిల్లలు ఏదో గౌరవిస్తున్నారు, పిల్లలు మనల్ని చూసి భయపడుతున్నారు అని చెప్పి ఫీల్ అయిపోయి ఆడికి వెళ్ళిపోయి మీ జీవితాన్ని, మీ వయసుని ధారపోయిపోయారు. సరే, ఇక్కడికి రండి. ROFR 26 యాక్ట్లో ముందు నేను చూడండి, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రైట్స్ యాక్ట్ అంటారు. ఫారెస్ట్ డ్వెల్లర్స్ రైట్స్ యాక్ట్ అని మనం పిలుస్తాం. గమనించాలి. ఏంటి ఈ చట్టం ప్రత్యేకత అంటే,
ఈ చట్టం ప్రకారం గిరిజన హక్కులు గుర్తించారు. అలానే గిరిజనులకు గవర్నమెంట్ క్షమాపణలు కూడా చెప్పింది. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, మమ్మల్ని క్షమించండి క్షమాపణలు చెప్పి. గుర్తుపెట్టుకోండి, అడవిలో ఉన్న వస్తువులు అమ్ముకునే వ్యక్తులను మనం డ్వెల్లర్స్ అంటాం. మనం అమ్మితే మనకి కేసేస్తారండి. కానీ అడవిలో ఉన్న వస్తువులను గిరిజనులు అమ్ముకుంటే కేసు కిందకి రాదు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న చట్టంగా ఇది మనకు ఒకటి ఉంది. అదే మీరు ఎకానమీలోకి వెళ్తే ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఎకానమీలో ఇది ఒకవేళ నేను మర్చిపోయిన గుర్తు చేయండి. ఇది కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970 యాక్ట్. ఇది ఎకానమీలో వచ్చినప్పుడు మీకు చెప్తా. ల్యాండ్ రిఫార్మ్స్ ఇది కూడా గిరిజనులను కాపాడే ఒక ప్రముఖ అస్త్రం. అసైన్డ్ భూముల చట్టము, ఓకే, ఇది ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ యాక్ట్ చట్టాలు, ఇవన్నీ మీకు ల్యాండ్ రిఫార్మ్స్ లో చెప్తాను. అక్కడ మనకి పనికి వస్తుంది. ఇదేంటి? గిరిజనేతరులు ఏ విధంగా మోసం చేశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో గిరిజనులు నాయకులు, నాయకపోళ్ళు, మన్నెంపోళ్ళు, సుగాలీస్, గోండ్స్ ఇట్లా ఉంటారు. వాళ్ళ మధ్యలో ఇతర మతాల వల్ల, అంటే ఇతర కులాల వల్ల ఇల్లు ఎట్లా వచ్చినాయి? రెడ్డిస్ కానీ, కమ్మాస్ కానీ, నాయుడు కానీ, వీళ్ళ ఇల్లు ఎక్కడో అడవుల్లో ఎందుకు వచ్చినాయి? ఓకే, ఆ ఎందుకు వచ్చినాయి అనే దాన్ని క్వశ్చన్ చేసి వాళ్ళకి రక్షణ ఇచ్చినటువంటి చట్టం ఇది, రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970 యాక్ట్. అది వచ్చినప్పుడు చెప్తా. కానీ ఇక్కడ మనకి సరిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చూసుకుంటే మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా మీకు వచ్చేస్తుంది. విన్నారు? ఇది నా క్లాసెస్ ఎవరైనా ఫాలో అప్ చేసుకుని ఉంటే తెలుస్తుంది. దీని గురించి నేను చెప్పాను. ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా మీరు షైన్ ఇండియాలో క్లాసులు విన్నప్పుడు, పూర్వం షైన్లో క్లాసులు విన్నప్పుడు కూడా నేను ఇవన్నీ చెప్పున్నా. ఇవి మీరు వినకపోతే మాత్రం ఒక టాపిక్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ పరిధి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అటవీ మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు కలిసి MOEFCC అంటాం కదా, దాని పరిధి ఏ విధంగా ఉంటుంది, ఇట్లా అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతాయి. గిరిజన చట్టాలు మార్చే హక్కు ఎవరి చేతుల్లో ఉంటుందా? ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందా? గవర్నమెంట్ చేతుల్లో ఉంటుందా? లేదా హైకోర్టు జడ్జి చేతుల్లో ఉంటుందా? ఇవి అంటే డిఫరెంట్ ఏరియాస్లో మనం ఎగరాల్సి ఉంటుంది. ఈ చదువుకుంటేనే వీటి మీద మీకు ఒక ఐడియా వస్తుంది. చెప్తున్నా కదా, ఈసారి నేను గట్టిగా కూర్చున్నాను. మనకి ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకూడదు. ఏ వైపు నుంచి ఎగ్జామినర్ మన మీద దాడి చేసినా కానీ మనం రెడీగా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే మిమ్మల్ని నేను ట్రైన్అప్ చేస్తాను. వచ్చే నష్టమే లేదు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. 45 రోజులు అయిపోతుందా? ఎందుకు అయిపోదు? కావాలంటే ఒక గంట పెంచుకుంటాం ముందు. ఇప్పుడే కదా నాతో మీరు కూర్చున్నది. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, రోజంతా మన చేతుల్లోనే ఉందమ్మా. ఓకే, అది చూసుకొని మనం వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయి. చేస్తే నీకు ఏదైనా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. కానీ నేను ఒక్కసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళానా? ఆలోచించండి. అక్కడక్కడే తిరుగుతున్నా. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ISFR 2021, అవునే కదా, తెలంగాణకు సంబంధించినటువంటి డిఫరెంట్ ఏరియాస్ మీద అక్కడక్కడే తిరుగుతున్నా. కానీ ఎక్కడన్నా బయటికి వెళ్తే కంపేర్ విత్ ఇండియా అని చదువుతున్నాం. అంతే తప్ప ఏది మనం ఒక్కడ కూడా మనం బయట నుంచి మనం తీసుకున్నది లేదు. కాబట్టి జాగ్రత్త మీరు చూసుకోవాలి. నెక్స్ట్ దీనికి లింక్ టాపిక్ మనం తీసుకుంటే వన్యమృగ సంరక్షణ. మీకు చివరికి ఒక నిర్ణయానికి అయితే వస్తారండి, ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తారు. మేము 1000 రూపాయలు కట్టాము సార్ దగ్గర, 1000 రూపాయలకి తగ్గట్టు కాదు, 1000 రూపాయలకి మించే మేము కోర్సు తీసుకున్నామని మీ మనస్సాక్షి చేత నేను అనిపిస్తా. ఎందుకంటే అంత స్టఫ్ ఉంది, మనం ప్రిపేర్ అవ్వాల్సిన అంశం. ఇక్కడ మనం గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాదు, మనం వర్క్ చేసే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది, నిదానంగా మీకే అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూడండి, వన్యమృగ సంరక్షణ అంటున్నాం. నాట్ ఓన్లీ జాగ్రఫీ లక్ష్మి, ఇప్పటికి నేను డీల్ చేసిన సబ్జెక్ట్స్ 3. ఒకటి జాగ్రఫీ, 2 స్టేట్ ఎకానమీ ఏరియాస్, అది ఎయిదర్ AP ఆర్ తెలంగాణ, 3 SNT. నేను ఏదైతే పట్టుకున్నానో ఆ పట్టుకున్న ఏరియాస్లో ఈ రోజు కూడా నేను పిల్లల చేత ఒక్క మాట కూడా నేను అనిపించుకోలేదు. కారణం ఏంటంటే ముందు మీకు నేను చెప్పాలని నేను స్టూడెంట్గా మారాలి, అన్ని గ్యాదర్ చేసుకోవాలి. నేను మీకు చూపించాను, ఇన్ని పుస్తకాలు చూపించాను.
అన్ని రెడీ చేసుకున్న తర్వాతనే ఓహో ఇది మనం ఇలా చెప్పాలి ఏంటి. ఇంకోటి ఆమె బిఎడ్ క్యాండిడేట్ అంటే బిఎడ్ అంటే మీరు ఎవరైనా బిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. లెసన్ ప్లాన్స్ అంటాం. అది కొంతమందికి అనిపిస్తుంది, కానీ నేను ప్రతి క్లాస్ చెప్పడానికి ముందు నేను లెసన్ ప్లాన్స్ రెడీ చేసుకుంటా. ఇలా చెప్పాలి వీళ్ళకి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి. అందుకే మీకు ఇంత బ్యూటిఫుల్ కంటెంట్ మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వన్యమృగ సంరక్షణ అన్నప్పుడు ముందు చట్టం తీసుకోండి. వాట్ ఇస్ ద యాక్ట్? చట్టం అనగా టక్కన మనకు గుర్తొచ్చింది ఏంటి? 1972 యాక్ట్ వస్తుంది, అవునా? అలానే మన తెలంగాణ, ఇది ఇండియాకి సంబంధించిన చట్టం అనుకోవచ్చు. ఇప్పుడు ఇండియాని మనం తెలంగాణ ఇండియాలో భాగంగా మనం చూసుకోవాలి. బట్ మన తెలంగాణలో వన్యమృగ సంరక్షణకు సంబంధించి మనం చదువుకుంటే ఆల్రెడీ వృక్షాల సంఖ్య మనం చదివేసేసాం. వృక్షాల సంఖ్య, ఈ వృక్షాలతో పాటు వివిధ జాతుల కౌంట్ మనం చూడాలిగా. ఏంటి, పక్షి జాతులు ఎన్ని ఉన్నాయి, క్షీరదాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి వాటి గురించి మనం చదువుకోవాలి కదా. ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇప్పుడే చూసేసేద్దాం. ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చెప్పాలి. యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారం అయితే 2939 వృక్ష జాతులు, 2939 వృక్ష జాతులు, దాదాపు 103 క్షీరద జాతులు, 103 క్షీరద జాతులు, అలానే 28 రకాల సరీసృపాలు, 28 రకాల సరీసృపాలు. ఓకే, అలానే 21 రకాల ఉభయచరాలు. ఇక్కడ ఈ కౌంట్ ఏంటి? రకాలని గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుగు అకాడమీలో మనకి ఇచ్చినది, మనకి ఇచ్చిన డేటా. ఇదేమైనా అప్డేట్ అయిందా అంటే మనం ఒకసారి సర్వేకి వెళ్ళి చూద్దాం. సర్వేలు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడే ఇచ్చాడు. ఇందాక మనం చదివినట్టున్నాం. ఇదిగోండి, ఏం మారలే చూడండి. ఇదిగోండి, కనిపిస్తూ ఉందా? ఇదిగో the state has 2939 plant species, 365 bird species, 103 mammals, 28 reptiles అన్నాం. అలానే 21 amphibians అంటే ఉభయచరాలు. ఇంకా 21 కూడా మనం చదువుకున్నాం. అంటే ఇంకొద్దిగా ఎక్కువ కౌంటే మనకు ఉంది. అంటే వీడు ఒక సర్వే ఇచ్చేవాడు ఎంత జాగ్రత్తగా ఇస్తాడో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ కౌంట్ మీరు మర్చిపోండి. ఆ కౌంట్ 2939, 365 ఇది సంవత్సరంలో ఉన్న రోజులు గుర్తుపెట్టుకుంటే చాలు. పక్షి జాతులు. అలానే 28, 28 ఏంటవి? సరీసృపాలు. ఇంకా 103 క్షీరదాలు, 21 ఉభయచర జాతులు. ఇంకా కీటకాల సంఖ్య లెక్కే లేదు. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎండేంజర్డ్ అన్నప్పుడు మన తెలంగాణలో ఎక్కువగా అంతరించిపోతున్న వాటిలో పులులు, చిరుత పులులు ఉన్నాయి. అంటే పెద్ద పులులు, చిరుత పులులు ఉన్నాయి. మరి వీటిని మేనేజ్ చేసుకునే క్రమంలో గమనించండి, టు మెయింటైన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మన తెలంగాణలో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇదిగోండి, తెలంగాణలో ఇదిగోండి ఏంటి, ఇక్కడ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 12 రక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 12 ఏంటి అంటే 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 2 నేషనల్ పార్క్స్. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లోనే మనకు టీఆర్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం ఈ చదువుకునే క్రమంలో ఏంటి 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నాడు. ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమన్నాడు? 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అలానే ఒక 3 నేషనల్ పార్క్స్ అన్నాడు. 3 నేషనల్ పార్క్స్ అన్నాడు. చూసుకోవాలి. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్తారంటే సర్వే అయినా చూసుకోవచ్చు. సర్వే కూడా చూపిస్తాను.
సర్వేతో పాటు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చూపిస్తా. కొద్దిగా పైకి తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఏరియాలో మనకి కనిపిస్తాయి. ఇవ్వండి. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో మీకు టైగర్ రిజర్వ్స్ కూడా కలిపి చెప్పేసేస్తాడు, చూసుకోవచ్చు. ఇదిగోండి 9: కవ్వాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత, శివరాం, అలానే ఏటూరు నాగారం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం, అమరాబాద్. అలా నేషనల్ పార్క్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చాడు చూడండి, మొత్తం 3: కాసు బ్రహ్మానంద రెడ్డి, మృగవని, మహావీర్, హరిణ వనస్థలి. ఇలా అయినా చదువుకోండి, లేదంటే మీకు పీడిఎఫ్ ఒకటి యాడ్ చేస్తా. ఎట్లా ఇది కూడా ఈరోజు మీకు యాడ్ చేస్తాను, మీకు ఉన్నటువంటి కోర్స్కి యాడ్ చేస్తాను, తెలంగాణ సర్వే. దీంతోపాటు మీరు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఏడైనా మీరు చూసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఫ్లోరా ఆఫ్ తెలంగాణ ఇదేనా చూద్దాం ఒకసారి. ఇది కాదు, ఇందాక చూసాను నేను, వైల్డ్ లైఫ్ కదా, ఐఎమ్ సారీ, ఇక్కడ ఉంది. ఇదిగోండి వైల్డ్ లైఫ్. ఈ వైల్డ్ లైఫ్ మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు ఇది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇదిగో ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నాడు కదా, ఇదిగోండి 7 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 2 టైగర్ రిజర్వ్, 7 + 2 9, 3 నేషనల్ పార్క్స్. లేదు సార్ నాకు ఇది పీడిఎఫ్ కావాలంటే క్లిక్ చేసేసేయండి, పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇదిగోండి పీడిఎఫ్, చాలా నీట్గా వాడు ఇచ్చాడు. ఇది కూడా నేను కావాలంటే, ఇది వెబ్సైట్లో ఉంది డేటా, చూసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ. కొత్త డేటా ఇది, 33 జిల్లాల సమాచారం. చూడండి ఇక్కడ చూడండి, నేషనల్ పార్క్స్ 3 ఇచ్చాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి హైదరాబాద్, మృగవని రంగారెడ్డి, మహావీర్ హరిణ వనస్థలి రంగారెడ్డి. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చెక్ చేసుకుంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఓకే, తీసేసుకున్నాం, ఒకటి చదువుకుంటే వెళ్ళిపోదాం. ఈ నేషనల్ పార్క్స్ అని మనం తీసుకుంటే హైదరాబాదు అండ్ రంగారెడ్డి. మళ్ళీ దీనికి బట్టి పట్టాల్సిన మ్యాప్ ఏం అవసరం లేదు. హైదరాబాద్ అన్నప్పుడు మీరు కేబీఆర్ పార్క్ తీసుకోండి, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ తీసుకోండి. ఇక్కడ రంగారెడ్డి అన్నప్పుడు మీరు 2 తీసుకోండి. ఏంటది? మృగవని తీసుకోండి, మృగవని. రెండవది మహావీర్ హరిణి వనస్థలి, మహావీర్ హరిణి వనస్థలి ఇది తీసుకోండి. మహావీర్ హరిణి వనస్థలి చెక్ చేసుకుంటే చాలు. ఇవి నేషనల్ పార్క్స్. లేదు నాకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావాలి, WLS కావాలి. ఈ WLS వాడు ఏమన్నాడు, 2+7 అన్నాడు కదా. ఈ 2 ఏంటి? TRC. ఈ 2 ఏంటా TRC ఒకసారి చూడండి. ఒకటి కవ్వాల్ ఉంటుంది, ఉత్తర తెలంగాణ ప్రాంతం కవ్వాల్. 2 అమరాబాద్ ఉంటుంది, అమరాబాద్. అంటే ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా మనం